ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లంటి ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీరు కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కళ్ళు మోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామండి. అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మేమే పాటి వారమయ్యా. మీరు మా మీద దృష్టి పెట్టడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, మీ దయ ఉంచి నా ప్రభు బిడ్డల మీద ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా ప్రభు ప్రార్థనలో కూర్చోబెట్టుకుని అడుగుచున్నాం. నా తండ్రి, మీరు మెలకు వేస్తేనే మేము లేవగలమయ్యా. మేము ఎన్ని అలారంలు పెట్టుకున్నా, ఎంతమందికి చెప్పినా మెలకువ మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభు చక్కగా మీతో మాట్లాడగలరు, మనస్ఫూర్తిగా మీతో మాట్లాడగలరయ్యా. మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభా మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా మరలా మేము బలహీనులు అయిపోతాం. నా తండ్రి, అదే మీ బలం అయితేనే దినమంతా నా ప్రభు మేము ఉత్సాహంగా ఉంటాం, దినమంతా మేము చురుగ్గా ఉంటామయ్యా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. మా ఆలోచన అయితే సరైనది కాదయ్యా, మా దృష్టికి అది సరైనదిగా కనపడింది. కానీ నా ప్రభా, మా సొంత ఆలోచనతో మేము ముందుకెళితే ఖచ్చితంగా మేము ఇరుకున పడిపోతామయ్యా. దయగల దేవా, మీ ఆలోచన మాకు ఇవ్వండి, మీ ఆలోచన మాలో స్థిరపరచమని అడుగుచున్నాం. నా తండ్రి, ఈ నూతన దినంలో నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి, నూతన ఆలోచన విధానాన్ని మాకు అనుగ్రహించండి, నూతన తలంపులు, నూతన క్రియలు, నూతన ప్రవర్తన, నూతన ఆత్మీయ శక్తిని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఒకవేళ గడిచిన దినాల్లో మీకు లోబడలేదేమో, గడిచిన దినాల్లో మా క్రియల వల్ల మీ మనసు నొచ్చుకుందేమో, మీ నామానికి అవమానం కలిగిందేమో, దయగల దేవా ఈ నూతన దినము నుండి నా ప్రభా మా క్రియల వల్ల, మా ప్రవర్తన వల్ల, మా మాటల వల్ల, మా ఆలోచన వల్ల, మా తలంపుల వల్ల మీ నామానికి అవమానం రాకూడదయ్యా. మీ మనసు నొచ్చుకునే క్రియలు మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ దృష్టిలో నా ప్రభా మా ఎడల నా తండ్రి మీకు అభ్యంతరకరమైన క్రియలు ఏవైనా ఉంటే యేసు నామములో అవి తీసివేయమని అడుగుచున్నామయ్యా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేయమని అడుగుచున్నామయ్యా. ఒకవేళ గడిచిన దినాల్లో నా ప్రభా కుటుంబంలో శాంతి లేదేమో, సమాధానం లేదేమో, ఈ నూతన దినంలో నూతన శాంతి, నూతన ప్రశాంతత, నూతన సమాధానం, నూతన సంతోషాలు నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో నింపమని అడుగుచున్నామయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, నిజమైన సంతోషం మీరే ఇస్తారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. నిజమైన శాంతి మీ దగ్గర ఉందని ప్రతి ఒక్కరు గ్రహించేలా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం. నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రతి ఒక్కరు గ్రహించేలా వారి హృదయాన్ని నా ప్రభా మీరు పట్టుకోండి. నా తండ్రి, ఏ విషయాల్లో బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, ఏ విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయంలో వారు చేసిన తప్పు నా ప్రభా ఒకవేళ ఒప్పుకోకుండా దాచిపెట్టారేమో నా తండ్రి. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుదురు అని చెప్పిన మాట బిడ్డల్లో నా ప్రభ జ్ఞాపకం చేసి నా తండ్రి వారి హృదయాలను గద్దించి నా ప్రభ అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా సరే ప్రతి తప్పు నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు, నూతన పశ్చాత్తాపాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాను. నా తండ్రి,
మీ కనికరం పొందుకోవాలంటే మొదట మేము చేసిన అతిక్రమములు మీ దగ్గర ఒప్పుకోవాలి కదయ్యా. మీ దయ పొందుకోవాలంటే మా నడవడిక నా ప్రభా, మా వాక్యం ప్రకారం ఉండాలి కదా నా తండ్రి. ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాన్ని, తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి ఏ విషయాల్లో నా ప్రభ బలహీనులైపోయారు నా తండ్రి, అపవాది చేతిలోకి జారిపోతున్నారు నా ప్రభ, ఎంత జాగ్రత్తగా ఉందామన్నా కూడా ఈ విషయంలో నా వల్ల కావట్లేదు అని నా ప్రభ ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారు, ప్రతి ఒక్కరు బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పారు కదా నా ప్రభ. ఒక్కసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బలహీనపడిన ప్రతి ఒక్కరికి మీ బలాన్ని అనుగ్రహించి అపవాది చేతిలో పడకుండా నా ప్రభా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన విశ్వాసాన్ని, మీ ఎడల నూతన ప్రేమని, మీకు లోబడే నూతన హృదయాన్ని నా ప్రభా ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయము, భక్తిని నా ప్రభా ఈ నూతన దినంలో మా అందరిలో నూతనముగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, వాక్యం ప్రకారం ఎలా జీవించాలి, వాక్యం ప్రకారం ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కరిలో గ్రహింపు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, ఎంత తగ్గించుకున్నారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. ఆ ప్రేమ నా ప్రభు మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ ఓర్పు, ఆ సహనాన్ని నా ప్రభు మా అందరిలో కలిగించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి అయ్యా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరూ నా ప్రభ సాత్వికులుగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. కోపపడొద్దన్నారు నా తండ్రి, పాపం చేయొద్దన్నారయ్యా. కోపము, ద్వేషాన్ని నా ప్రభు మా మనసులో నుంచి తీసివేయమని అడుగుచున్నామయ్యా. మీరెంత శాంతి సమాధానంగా ఉన్నారు, మీరెంత పరిశుద్ధులుగా ఉన్నారు, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో నా తండ్రి. ప్రతి దినము నా ప్రభ సమస్యలు వస్తున్నాయి, సమస్య పోవట్లేదు, ప్రార్థనకి జవాబు రావట్లేదని ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అనే ఆలోచన, నూతన ఆలోచన ప్రతి ఒక్కరిలో పుట్టించి మనం అడుగుచున్నానయ్యా. ఎక్కడ జారిపోయారు కుటుంబంలో, ఎవరు జారిపోతున్నారు బిడ్డలు జాగ్రత్తగా పరిశీలన చేసిన ప్రభ పశ్చాత్తాపపడే హృదయాలను ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ ఎల్లప్పుడూ మీ ధ్యాస, ఎల్లప్పుడూ మీ ఆలోచన, ఎల్లప్పుడూ మీ మాటే నా ప్రభ మా హృదయాల్లో, మా మనసుల్లో, మా తలంపుల్లో ఉండేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాల దగ్గర సమస్య పెట్టిన తర్వాత మరలా ఆ సమస్య గురించి ఎవ్వరూ కూడా ఆలోచింపనివ్వద్దయ్యా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నూతన విశ్వాసాన్ని కలిగించమని అడుగుచున్నాం. అపనమ్మకం, అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయండి అయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవ నమ్ముచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. అపనమ్మకాన్ని మాలోకి రానివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట ప్రకారం నా ప్రభ ప్రతి ఒక్కరం నా తండ్రి ప్రతి క్షణము నా ప్రభ మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలి, ఆ మెలకువ నా ప్రభ మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక సమస్య పోవట్లేదంటే ఆ మొండి సమస్య కోసం పట్టుదల కలిగి మొండిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. ప్రార్థనకి జవాబు రాకపోతే దానియేలు గారు 21 రోజులు నా ప్రభ ఉపవాసం ఉండి నా తండ్రి ఎంత ప్రార్థన చేశారు. అలా పట్టుదల కలిగిన ప్రార్థన మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. దానియేలు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. దారి తప్పుతున్న మీ బిడ్డల కోసం నా తండ్రి పాపేస్మ పొంది రక్షణ పొంది నా తండ్రి రక్తంలో కడగబడి నా ప్రభ మరలా మీ వద్దను మీ నుండి దూరం అయిపోతున్న బిడ్డలు, దారి తప్పిపోతున్న బిడ్డలు, అపవాది చేతిలో పడిపోతున్న బిడ్డల గురించి ఎలా ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఏలియా గారు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారయ్యా. ఒక మామూలు మనిషి ప్రార్థన చేస్తే అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి ఆ మాట చొప్పున వర్షాన్ని ఆపేశారయ్యా. అలా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. ఎన్నో ఆత్మలు, ఎంతో మంది రక్షింపబడ్డారు కానీ నా ప్రభా మందిరానికి రావట్లేదు. రక్షణ పొందారు కానీ
మీ రక్తం మీ శరీరం తీసుకోవట్లేదయ్యా. రక్షణ పొందారు కానీ లోకాన్ని వెంబడిస్తున్నారు. రక్తంలో కడగబడ్డారు కానీ పాత జీవితంలోకి మరలా వెళ్ళిపోతున్నారయ్యా. వారందరి జీవితాలు, వారందరి హృదయాలు మరలా మార్చిన ప్రభు మీ వైపు నడిపించమని అడుగుచున్నామయ్యా. వారి కొరకు మేము ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. గర్భఫలం కోసం హన్నా గారి వల్ల ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభు, హృదయాన్ని ఎలా కుమ్మరించాలో, కన్నీటితో మీ పాదాలు ఎలా పట్టుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఒకప్పుడు ఎంతోసేపు ప్రార్థన చేసేవాడు, ఒకప్పుడు ఎన్నో గంటలు ప్రార్థనలో గడిపేవాడు, ఒకప్పుడు ఎంతో బలమైన ప్రార్థన శక్తి కలిగి ఉండేవాడు. కానీ ఇప్పుడు అది లేదు, అది పోగొట్టుకున్నాం. ఇప్పుడు ప్రార్థన అంటేనే ఆసక్తి రావట్లేదు, ప్రార్థన అంటేనే విసిగొస్తుంది అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో వారు పోగొట్టుకున్న ఆ ప్రార్థనా శక్తిని, వారు కోల్పోయిన ఆత్మీయ శక్తిని, వారు పోగొట్టుకున్న ప్రార్థన ఆసక్తిని నా ప్రభు మరలా ఈ నూతన దినంలో నూతనంగా కలిగించమని అడుగుచున్నామయ్యా. తప్పు మాదే నా తండ్రి. బద్ధకస్తులుగా ఉండొద్దన్నారు, సోమరులుగా ఉండొద్దన్నారయ్యా. మేము సోమరుగా ఉన్నాం కాబట్టి మీరిచ్చిన ప్రార్థనా శక్తిని కోల్పోయామయ్యా. మీరిచ్చిన ఆత్మీయ బలాన్ని పోగొట్టుకున్నాం. మా సోమరితనం, మా నిర్లక్ష్యం వల్లే నా ప్రభు బలమైన ప్రార్థనా శక్తిని పోగొట్టుకున్నామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మమ్మల్ని సరిచేసేది మీరే కదా నా తండ్రి. మమ్మల్ని సరైన దారిలో నడిపించేది మీరే కదయ్యా. దారి తప్పిపోతుంటే నా ప్రభు గద్దించి మరలా సరిచేసేది కూడా మీరే కదా నా తండ్రి. మీరు మా చేయి విడిచిపెడితే మా బ్రతుకులు ఎందుకయ్యా? ఇక మాకు మరణమే కదా నా తండ్రి. దయగల దేవా, ఒక్క క్షణం కూడా నా ప్రభా మీరు మమ్మల్ని మర్చిపోతే నా తండ్రి మా జీవితాలే చిన్నాభిన్నమైపోతాయ్యా. ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవా, తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరవనన్నారు కదా నా తండ్రి. మమ్మల్ని మర్చిపోవద్దయ్యా. ప్రతి ఒక్కరిలో నా ప్రభా మీ ఎడల ప్రేమ కలిగించండి, మీ ఎడల భక్తి కలిగించండి. మీ మనసు ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. మీ మనసు ఏంటో ప్రతి ఒక్కరు నా తండ్రి గ్రహించేలా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో పగలు మేఘస్తంభమైన నా ప్రభా మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మా పనులకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలకు నా ప్రభా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఎంత జాగ్రత్తగా నడిపించారు నయ్యా. అదే జాగ్రత్త నా ప్రభా, అంతే జాగ్రత్తగా మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మీరు పక్షపాతి కారు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఎవరైనా తెలుసో తెలియకో నా తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి ఒకవేళ మీ మీద సణుగుతున్నారేమో నా తండ్రి, తెలియదయ్యా. తెలిసి తెలియక మాట్లాడిన మాటలు నా తండ్రి దయతో క్షమించండి అయ్యా. ఆ మనసు నా తండ్రి ఆ మాటలు వారిలో నుంచి తీసివేయమని అడుగుచున్నామయ్యా. ఒకానొక సమయంలో మీ బిడ్డలైన ఇశ్రాయేలీయులు నా తండ్రి మీ మీద సణిగి నా తండ్రి వారు ప్రమాదాన్ని తెచ్చుకున్నారయ్యా. ఆ పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మా మీద దయించి నా ప్రభు మా మీద కనికరపడి మేమెలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏ పనులు చేయాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా నా ప్రభు మా కోసం కొన్ని వేల సంవత్సరాల ముందే రాపించి పెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో ఎవరైతే నా ప్రభు బిడ్డల స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, హై స్కూల్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా వారిని నన్ను అడగండి, నేను వారికి ధారాళముగా ఇస్తానని చెప్పిన దేవా బిడ్డలకు నా తండ్రి. మీ జ్ఞానం లేకుండా బిడ్డలు ఎంత కష్టపడ్డా కూడా అదంతా వ్యర్థమే నా తండ్రి. మీ జ్ఞానం లేకుండా బిడ్డలు నా ప్రభు నిద్రాహారాలు మానకుండా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా కూడా అదంతా వ్యర్థమైపోయిందయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలందరికీ అనుగ్రహించండి అయ్యా. సోమరుడుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా బద్ధకస్తులుగా ఉండకుండా ఎగ్జామ్స్ అప్పుడే కష్టపడి చదవాలి అనే మనసు నా ప్రభు బిడ్డలకు రానివ్వకుండా సంవత్సరం ముందు నుండి నా ప్రభు చివరి వరకు నా తండ్రి ప్రతి దినము కూడా
బిడ్డలు కష్టపడి చదవాలంటే ఆ ఆసక్తి మీరిస్తేనే కదా తండ్రి. మేము ఎన్నిసార్లు చెప్పినా, మేము ఎంత మొత్తుకున్నా మా మాట వినరయ్యా, మా మాట లక్ష్య పెట్టరయ్యా. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. ఎలాంటి బద్ధకస్తులైనా సరే, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళైనా సరే మారిపోతారయ్యా. ఒక్క మాట మీరు పలకండి, మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు కష్టపడి చదవాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి, తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదువుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని నా ప్రభ అర్థం చేసుకునే హృదయాలను, అర్థం చేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నా కోసమే కదా నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, నా చదువు కోసమే కదా ఇంత కష్టపడుతున్నారు అని ప్రతి ఒక్కరు నా ప్రభ అర్థం చేసుకునే జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. మేము చెప్తే వాళ్ళకి అర్థం కాదయ్యా. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఖచ్చితంగా కష్టపడి చదువుతారని ప్రతి ఒక్కరిలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయాలను బాల్యంలో ఉన్నప్పటి నుంచే బిడ్డలకు అనుగ్రహించున్నాయి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘాయుష్యమంతులు వగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని చెప్పారు కదా నా తండ్రి. ఆ మాట ప్రకారం నా ప్రభు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు లోబడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించు. ఎంతో మంది బిడ్డలు దారి తప్పిపోతున్నారు. ఎంతో మంది బిడ్డలు నా ప్రభ వినయం విధేయతతో లేకుండా మాటకు మాట చెప్తున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా చూస్తున్నారయ్యా. తల్లిదండ్రుల మనసు బాధ పెడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో గ్రహించుకుని, తెలుసుకుని, గ్రహించే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా, వారి మాటకు నా ప్రభ ఎదురు మాట్లాడకుండా నా తండ్రి, వారు చెప్పిన ప్రతిదీ నా ప్రభ బిడ్డలు వినే హృదయాలు, వినబుద్ధి నా ప్రభ బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు మాట్లాడే మాటల వల్ల తర్వాత అది వారికే నష్టం కలిగజేసి తెలియదయ్యా, తెలిసి తెలియక నా తండ్రి, తెలిసి తెలియక మాట్లాడుతున్న మాటలు నా ప్రభు దయతో క్షమించిన తండ్రి. నూతన హృదయాన్ని, నూతన వినయం, విధేయతను నా ప్రభు బిడ్డలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ నూతన దినంలో నా ప్రభు మీదే నా ప్రభు బిడ్డల మీద ఉంచి నా తండ్రి వారు చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించారు. దయగల దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎలా కష్టపడాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ఆ జ్ఞాపక శక్తి జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి నా ప్రభ వారు పనిచేసే ఉద్యోగాలు చేసే చోట ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రయాసపడుతున్నారయ్యా, కష్టపడుతున్నారు. కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదయ్యా. ప్రయాసపడి భారము మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు కదా నా తండ్రి. ఆ మాట బిడ్డలకు ఒక్కసారి జ్ఞాపకం చేయి. వారి కష్టం మీద వాళ్ళు ఆధారపడుతున్నారు, వారి సొంత జ్ఞానం మీద, వారి బలం మీద ఆధారపడుతున్నారు. కానీ తేలికైన పని మీరిస్తారని వాళ్ళు గ్రహించలేకపోతున్నారని, వాళ్ళ భారాన్ని అంతా తీసివేయగల శక్తి మీకు ఉందని నా ప్రభు బిడ్డలు గ్రహించలేకపోతున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని నా ప్రభు బిడ్డల మీద మోపకుండా నా తండ్రి, ఏ నిందను బిడ్డల మీద వేయకుండా, చులకన చేసి నా ప్రభు బిడ్డలను చూడకుండా నా తండ్రి వారు చేసే పని ఏదైనా సరే నా ప్రభు కష్టపడి చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. వారి యజమానులు కూడా బిడ్డల మీద నా ప్రభు దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ తక్కువ జీతమైన సమృద్ధిగా సమకూరిద్దయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ఒకవేళ ఇంతకాలం ఇన్ని రోజులు నష్టాల్లో ఉందేమో, కానీ ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదంతో నా ప్రభ వ్యాపారాలను నా తండ్రి అభివృద్ధి చేయమని అడుగుచున్నామయ్యా. 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింప చేయండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పొజిషన్కి వెళ్ళినా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దయ్యా. తగ్గింపు కలిగి, వినయము కలిగి నా తండ్రి కృతజ్ఞతా హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, నడి సముద్రం వంటి శ్రమల గుండా వెళుతున్నా సరే నా ప్రభ భయపడలేదయ్యా. యోబు గారు నా తండ్రి ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయారు, అయినా సరే భయపడలేదు. మిమ్మును బట్టి నా ప్రభ ధైర్యం తెచ్చుకున్నారు. అయిన వాళ్ళు
బంధువులు అందరూ నా ప్రభు దావీదు గారిని ద్వేషించారయ్యా. ఒకనొక సమయం చంపేయాలని నా ప్రభు తరుముకుంటా వచ్చారయ్యా. అయినా సరే నా తండ్రి భయపడలేదయ్యా దావీదు గారు. మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారంటే ఎంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు సమస్యలను చూసి భయపడుతున్నారు, వారికి ఉన్న అప్పులను చూసి భయపడుతున్నారు, ఆర్థిక సమస్యలు అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నారయ్యా. మొదట వారిలో ఉన్న భయాన్ని యేసు నామములో తీసివేసిన తండ్రి మీ ధైర్యాన్ని నా ప్రభు సింహము వంటి ధైర్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నామయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు బలహీనులైపోయారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు కృంగిపోతున్నారు, మానసిక వేదనతో ఉన్నారు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు నా తండ్రి, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేదు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ విషయాల్లో బిడ్డలు జారిపోయారో నా ప్రభు వారంతటి వారే పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ శాంతి సమాధానంతో నా ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి భార్య నా ప్రభు వారి భర్తలకు లోబడాలని, ప్రతి భర్త భార్యను ప్రేమించమన్న మీరు చెప్పిన మాట ప్రకారం బిడ్డలు నా ప్రభు మాటకు లోబడి హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామని. భర్త ప్రేమిస్తేనేగా భార్య లోబడింది, భార్య లోబడితేనేగా నా తండ్రి భర్త ప్రేమించగలుగుతాడు. దయగల దేవ మీ మాట చొప్పున బిడ్డలు నడుచుకుంటేనేగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం. కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీ వాక్యం నుండి మాత్రం తప్పిపోకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ తెగులు పంటకు రానివ్వరయ్యా. వర్షాలు లేకపోయినా ఎక్కడ నా ప్రభా చుక్క నీరు లేకపోయినా సరే మీ ఆశీర్వాదం ఉన్న ఆ పంట, ఆ భూమి నా ప్రభా సమృద్ధిగా పంటనిచ్చిందయ్యా. ప్రపంచమంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే మీరు ఆశీర్వదిస్తే అంత గొప్ప ధన్యత, అంత గొప్ప సమృద్ధి నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. పంట వేసేటప్పుడే ప్రతి ఒక్కరికి నా ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి. ఏ పంట వేస్తే పంట వచ్చిందో ఆ జ్ఞానాన్ని మీరిస్తేనే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. పొలంలో పనిచేసే బిడ్డలకు కూడా నా ప్రభా వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా నా తండ్రి నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నారు, ఒకసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మేమెంత చెప్పినా మా మాట వినరయ్యా. మేమే పాటి వారం నా తండ్రి, కానీ వారికి అర్థమయ్యేలా, వారు గ్రహించేలా, వారి సత్యాన్ని తెలుసుకునేలా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది యథార్థమైనదో, ఏది కాదు బిడ్డలు గ్రహించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదయ్యా. దయగల దేవా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, థైరాయిడ్తో బాధపడేవాడు, క్యాన్సర్ గడ్డలు, అనేక రకాల క్యాన్సర్, చర్మ సమస్యలు నా తండ్రి, బలహీనతతో ఉన్నవాడు, దగ్గు, జలుబు, జ్వరాలు, టైఫాయిడ్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో, గుండె జబ్బులతో నా తండ్రి, కిడ్నీల ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లం అని, కడుపులో గడ్డలని, క్యాన్సర్ గడ్డలని, గర్భాశయంలో నీటి బుడగలని, గర్భాశయ క్యాన్సర్లతో నా తండ్రి అనేక రకాలైన రోగాలు నా ప్రభు, నూతన కొత్త కొత్త వ్యాధులు నా తండ్రి మేం చేసిన తప్పుల వల్లే, మా పాపాల వల్లే నా ప్రభు అనేక కొత్త వ్యాధులు నా తండ్రి వస్తున్నాయంటే తప్పు మాదేనయ్యే. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి. తల్లిదండ్రులు చేసిన పాప బిడ్డలకు తగలకుండా నా ప్రభు బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. దయగల దేవా మీకు స్తోత్రం నా తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫిట్స్తో, పక్షవాతంతో, నడవలేని పరిస్థితులు, నరాల బలహీనతతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి
తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు మేము క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాన్నని కాదు నా తండ్రి, నేనేదో నీతి మంత్రాలని కాదయ్యా. దయగల దేవా, తెలియదయ్యా, తెలిసి తెలియక నా ప్రభ చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు. మేము ఎంత మెడిసిన్ వాడితే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా స్వస్థత మీరిస్తేనే బిడ్డలు కోలుకుంటారు. బలము మీరిస్తేనే బిడ్డలు నూతన బలం పొందుకుంటారు. ఆ స్వస్థత, నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆయుష్ని మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు నా ప్రభ నూతన జీవితాన్ని పొందుకుంటారయ్య. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నూతన బలము, నూతన శక్తిని, నూతన జ్ఞానాన్ని నా ప్రభ, నూతన హృదయాన్ని, నూతన ఆయుష్ని నా ప్రభ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. 38 సంవత్సరాలు నా తండ్రి నడవలేని పరిస్థితిలో ఉన్న నా ప్రభు బాధపడుతున్న వారిని ఒక్క మాటతో నా ప్రభు మీరు పట్టుకుని లేపి నిలబెట్టి నడిపించారయ్యా. అంత శక్తి గల దేవా మీకే స్తోత్రమయ్యా. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నామని ఒక్కసారి నా ప్రభు అలా మీ ముట్టుకుందయ్యా. ఎంత ధన్యత, ఎంత శక్తి పొందుకుందో నా తండ్రి, అంత శక్తి అయ్యా మీలో. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. భయంకరమైన వ్యాధులని, ఇక అది నయం కాదు మరణమే అని చెప్పిన వ్యాధులు కూడా నా ప్రభ మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి, ఖచ్చితంగా నయమైపోతాయి. నార్మల్ రిపోర్ట్స్ వస్తాయ్యా బిడ్డలకు నా తండ్రి. నూతన ఆయుష్ మీరు ఇచ్చిన తర్వాత మరలా బిడ్డలు దారి తప్పకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలి జ్ఞానాన్ని, గ్రహింపును బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి దారి తప్పిపోతున్నారు, లోకంలో పడుతున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమే అని మీరు చెప్పిన మాట పక్కన పెట్టి వారికి నచ్చిన దారిలో జీవిస్తున్నారు. తర్వాత రాబోయే ఉగ్రత నుండి ఎవ్వరూ వారిని తప్పించలేరు అని గ్రహింపు లేకుండా జీవిస్తున్నారయ్యా. దయగల దేవా వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే మనసును బిడ్డలకు అనుగ్రహించండి. ఆ గుణాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవన స్త్రీ ఎస్తేరు వలె నా ప్రభ తగ్గింపు నా తండ్రి, వినయంతో నా ప్రభ తగ్గింపు కలిగే హృదయాలని ప్రతి యవనస్తులకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ చిన్న బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. విధురాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయారో నా ప్రభ, యవన కాలంలో భర్తను కోల్పోయారు బిడ్డలు నా ప్రభ దారి తప్పకుండా నా తండ్రి వారి ఆలోచన అపవాది దొంగిలించకుండా నా ప్రభ బిడ్డలు నా తండ్రి యవనస్తులైనా సరే నా ప్రభ మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. దుఃఖపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి పాపంలో పడిపోకుండా నా ప్రభ కుటుంబం చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచి వేయండి. వారి ఆలోచనలు మారకుండా, అపవాది ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా నా తండ్రి నూతన కాపుదల నా ప్రభ బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా తండ్రి బిడ్డలు నా ప్రభ ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వారిని నిర్లక్ష్యంగా చూడకుండా బిడ్డలకు కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నామని మీరున్నారు అనే ధైర్యాన్ని నా ప్రభ ఆ గ్రహింపును బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు దారి తప్పకుండా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పెద్దవాళ్ళు అయిన తర్వాత నా తండ్రి తల్లిదండ్రులు పట్టించుకోకుండా బిడ్డలు పట్టించుకోవట్లేదని ఒంటరైన వృద్ధులు నా ప్రభ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే అని చెప్పారు కదయ్యా. ముదిమి వయసులో ఉన్నారయ్యా, కానీ కడుపును పుట్టిన బిడ్డలే నా ప్రభ చూడట్లేదని, పట్టించుకోవట్లేదని ఎంతో మంది తల్లిదండ్రులు నా ప్రభ ఒంటరిగా బాధపడుతున్నారు, ఒంటరి వాళ్ళైపోయారు. కనీసం నా ప్రభ కనీసం తిండి కూడా పెట్టకుండా నా తండ్రి ఎంతో మంది నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే అని చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలా ఎవరెవరైతే బిడ్డలతో నా ప్రభ వెలివేయబడ్డారో నా తండ్రి, బిడ్డలు ఉండి అందరూ ఉండి కూడా ఒంటరి వాళ్ళు ఎవరైతే అయ్యారు
వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చండి అయ్యా. ఎవరైతే నా ప్రభా బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులకు లోపడకుండా వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు, మరలా నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభా వారి హృదయాలు, కఠినమైన హృదయాలు, స్వార్థపు హృదయాలు నా ప్రభా మార్చివేసి నా తండ్రి తల్లిదండ్రుల మీద ప్రేమ పుట్టించండి, తల్లిదండ్రుల మీద వినయం పుట్టించమని అడుగుచున్నామయ్యా. చిన్నప్పటి నుంచి నా ప్రభా పెద్దవాళ్ళ ఏదాకా నా ప్రభు ఎంత కష్టపడి వారు పెంచారు. వారి ప్రేమ అర్థం చేసుకునే జ్ఞానాన్ని నా ప్రభు, వారికున్న కళ్ళకున్న గురుటితనాన్ని తొలగించి నా ప్రభు తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరు కూడా నా ప్రభు ఒంటరి వారు అవ్వకుండా నా తండ్రి కుటుంబం అంతా కలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు, మీ కృప నా తండ్రి బిడ్డలకు ఉంటేనే నా ప్రభు. ఎంతో మంది తల్లిదండ్రులు నా తండ్రి పెద్ద వయసు అయిపోయి ముదిమి వయసు వచ్చిన తర్వాత ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. అనాథాశ్రమాల్లో నా తండ్రి వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నారయ్యా. దయగల దేవ, ఎవరికి ఆ పరిస్థితి రానివ్వద్దయ్యా. అపవాది నా ప్రభు అందరి ఆలోచన, అందరి హృదయాన్ని మార్చివేస్తున్నాడయ్యా. బిడ్డలు గ్రహించలేకపోతున్నారు నా తండ్రి. అపవాది చేతులు బిడ్డలు పడకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేసి నా తండ్రి వారి హృదయాలు కరిగింపచేసిన ప్రభు పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి ఒంటరిగా వదిలేసిన తల్లిదండ్రుల వద్దకు మరలా నా ప్రభు బిడ్డలు వచ్చి చేరేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు, కుటుంబాలని, బిడ్డల్ని, అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి వెళ్ళారు, ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు ఎటువంటి అనారోగ్యం రాకుండా, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నాతో దూరంగా ఉన్నా సరే, ఎడారిలో ఉన్నా సరే నాకు తోడుగా రాగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. నా కుటుంబాన్ని కాపాడగల దేవుడు నా యేసయ్యే కదా అనే గ్రహింపు బిడ్డలు కలిగించండి నా తండ్రి. వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా భయపడకుండా, ధైర్యపడకుండా, అవమానాలు పాలవ్వకుండా నా తండ్రి చులకన చేసి నా ప్రభు బిడ్డలు చూడకుండా యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ కలిగించండి అయ్యా. అంత దూరం నుంచి అందరిని విడిచిపెట్టి వచ్చారు కదా, నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసుని ప్రతి యజమానికి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ఒకానొక సమయంలో నా తండ్రి యోసేపు గారు నా ప్రభు ఈజిప్ట్ దేశానికి బానిసగా ఆమె వేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి దయ కలిగించారు కదయ్యా. దయగల దేవ, యోసేపు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఏ కష్టం వచ్చి అంత దూరం వెళ్ళారు నా తండ్రి. ఎందువల్ల నా ప్రభు కుటుంబాలను విడిచిపెట్టి దేశంలో నా ప్రభు బానిసలుగా ఒకరి కింద పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందో నా ప్రభు సమస్తము మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించి నా ప్రభు వారు ఒప్పుకున్న పని నా ప్రభు త్వరగా ముగించుకుని నా తండ్రి మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృపను గ్రహించండి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా ప్రభు మీ కాపుదల ఉంచండి. అక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నా సరే నా తండ్రి ఆ వాతావరణాన్ని తట్టుకునే బలము, శక్తిని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అప్పుల్లో ఉంటే త్వరలో నా ప్రభు బిడ్డల అప్పులన్నీ తీరిపోయి నా ప్రభు మరలా క్షేమంగా వారి కుటుంబాలకు చేరుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వీసా విషయంలో నా ప్రభు బిడ్డలకు ఎలాంటి ఇరుకులు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి సమస్తము నా ప్రభు బిడ్డలకు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుల కోసం ఎవరైతే వెళ్ళారో నా ప్రభు ఎంతో ఖర్చు పెట్టి నా తండ్రి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నా ప్రభు దేశానికి వెళ్ళారు నా ప్రభు. అది సరైన ఆలోచన కాదో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో నా ప్రభు పొరపాటును ఆలోచించండి. దయతో క్షమించి నా తండ్రి వారి చదువులో మీరే తోడుగా ఉన్న మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి కంపెనీల్లో నా ప్రభు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు వారికి తోడుగా రారయ్యా, కానీ మీరుంటే చాలు నా తండ్రి. దేశానికి వెళ్ళారు, అక్కడ అలవాట్లకు బిడ్డలు నా ప్రభు అలవాటు పడిపోకుండా జాగ్రత్తగా వారి ఆత్మీయత స్థితిని నా ప్రభు వారి రక్షణ ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అజ్ఞానాన్ని, గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగాలు చేసే వాళ్ళకు నా ప్రభు మీరే కాపుదల ఇవ్వమని అడుగుచున్నాం. ఏ ప్రమాదాల్లో నా ప్రభు బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి అయ్యా. అలాగే నా తండ్రి
యుద్ధాలు జరుగుతున్న దగ్గర ఎవరైతే నా ప్రభు బిడ్డలు అమాయకమైన ప్రజల యుద్ధంలో గాయాలు పాలవ్వకుండా నా తండ్రి, మరణించకుండా నా తండ్రి, వారి చుట్టూ మీ రక్షణ కంచెపోయింది నా తండ్రి. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతితో నా ప్రభ ప్రతి ఒక్క దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటా, అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.